బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ లో దారుణం జరిగింది. మహిళను ఆమె భర్త చిందం రవి హత్య చేశాడు. భర్త మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. భార్య వంట చేస్తూ ఉండగా దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో భార్య కోపంతో భర్తపై చేయి చేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన రవి సమీపంలో ఉన్న బండరాయితో భార్యపై దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చిన్న కొడుకు బతకడానికి విదేశం వెళ్ళాడు. పెద్ద కొడుకు హైదరాబాద్ పోయాడు. వాళ్ళు ఏం చూసి అర్ధరాత్రి ఘోరంగా చంపేసింది సార్. అవుతాటి ఇల్లు కట్టి రాత్రి 11:30 వాళ్ళు అట్లనే తాగొచ్చి కొడుతుండే సార్. చాలా 30 ఏళ్ళు అవుతుంది. జ్యోతి కాలుని నింగవన్నీ కొట్టుతున్నాడు రవి. కొడుతుంటే మేము అడ్డం పోయినాము. అడ్డం పోతే ఆయన ఆగలేడు. ఐడల్ డ్రెస్ కొట్టిండు, నానాది చేసిండు, గలీజ్గా కొట్టిండు. మొత్తం చెప్పరాని జాగాల్లో కూడా దెబ్బలు తలికినాయి. మొత్తం ఇరిగిపోయిన పక్క బొక్కలు, మళ్ళీ చేతి ఇరిగిపోయింది, తల వలిగిపోయింది. అవన్నీ చూసినాం. చూసి కూడా అద్దని అంటే కూడా నన్ను గలీజ్గా మాటలు తిట్టిండు. నేను పక్కకు జరిగిపోయి ఆంబులెన్స్ వచ్చింది. ఆంబులెన్స్ వచ్చిన టైంలో ఎవరని మేము బయటకు వెళ్ళినాము. అప్పుడు ఆంబులెన్స్ సార్ వచ్చి చెప్తున్నా మాకు తెలుసు చచ్చిపోయిందని. అంతవరకు మాకు తెలియదు చచ్చిపోయిందని. చిన్న కొడుకు బతకడానికి విదేశం వెళ్ళాడు. పెద్ద కొడుకు హైదరాబాద్ పోయాడు. వాళ్ళు ఏం చూసి అర్ధరాత్రి ఘోరంగా చంపేసింది సార్. అవుతాటి